గూగుల్ టెక్ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ కోసం ఎంఓయూ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్కు ఎమ్మెల్యే బేబీ నాయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం నగరాన్ని ఒక టెక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తూ ఎంతోమందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గొప్ప విషయమన్నారు. విశాఖపట్నాన్ని మన రాష్ట్రానికి ఐటీ హబ్గా నిర్మించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నం రావడానికి ఇవాళ ఎంఓయూ ఢిల్లీలో జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరించడానికి ఈ సంస్థ యొక్క ఎంఓయూ, ఈ సంస్థ యొక్క స్థాపన చాలా దోహదపడుతుందని ఇక్కడ అనేక మంది నిపుణులు, ఎక్స్పర్ట్స్, యువకులు అభిప్రాయపడుతున్నారు. నా అభిప్రాయం కూడా హైదరాబాద్ని మొదటిసారి బీజం వేశాక ఒక టెక్ హబ్గా, ఒక సైబరాబాద్గా డెవలప్ చేయడానికి 30 ఏళ్ళు పట్టింది. కానీ ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు, నారా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే మనకి 30 ఏళ్ళు కాదు కదా, 10 సంవత్సరాల్లోనే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరిస్తుందని ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, రాష్ట్రానికి, దేశానికి ఒక మణిముక్తంగా మరి విశాఖపట్నం అవతరించబోతుందన్న దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న